హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దన్నడ రమేష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఒక పని మీద అయితే కేసు పని మీద గద్వాలకు రావడం జరిగింది. చూడండి, ఆఫీస్ అయితే ఏ విధంగా ఉంది. ఎస్పీ ఆఫీస్ ఇదంతా చూడండి. మేము మా ఊర్లో ఉన్నారు ఈడ. ఈ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇది 5 months బ్యాక్ తీసినది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? ఇదంతా ఎస్పీ ఆఫీస్ అది అనమాట. బాగా గ్రీనర్గా చెట్లు కానీ ఉంటాయి, పార్క్ లాగా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే ఆటోలో అయితే వస్తున్నాము. ఆటోలో వస్తున్నమాట. ఆటోలో నుంచి తీస్తున్నాను అనమాట నేను. చూడండి ఏ విధంగా ఉంది. పక్కనే ఇది మన కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది. ఆడ కనిపించేది కలెక్టర్ ఆఫీస్ అనమాట. ఇది కలెక్టర్ కార్యాలయం, అది ఎస్పీ కార్యాలయం అనమాట. చూడండి, కనిపిస్తుంది కదా, కలెక్టర్ కార్యాలయం అనమాట. చూడండి, మంచిగా ఉంది కదా. ఈ విధంగా అయితే పార్క్ గానే ఉంటుంది. వస్తున్నారు చూడండి. ఇది 5 months బ్యాక్ అయితే తీసిన వీడియో. మన దగ్గర వీడియో లేదానికి ఇదాన్ని అయితే అప్లోడ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు మరి చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే వేయండి. నాకు మతుకొచ్చి తీసినది ఉంది కదా వీడియో అని పెడుతుండే. ఓకేనా? ఒక పని మీద అయితే వచ్చినాను. మనకు ఒక మంచి అనుభవం అయితే కలిగింది. అంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా ఇబ్బందులు వస్తే విధంగా ఎదుర్కోవాలి. ఇక్కడ ప్రభుత్వ ఆఫీసుల అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది నాకు అర్థమైపోయింది. వాళ్ళ తీరు, వాళ్ళ మాట. ఈ విధంగా అయితే నాకు జరిగినవి మొత్తం మీకు వీడియో రూపంలో చెప్తుంటాను. ఇప్పటి నుంచి నాకు మొత్తం అర్థమైపోయింది, ఎవరెవరు ఎట్లా ప్రవర్తిస్తారు అనేది. మనకి ఎందుకంటే ఆఫీసుల చుట్టూ తిరిగి అర్థమైంది అనమాట. ఒక పని మీద తిరుగుతూనే కదా వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క డ్యూటీలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది వాళ్ళ అర్థమవుతుంది అనమాట మనకి. చూస్తున్నారా? చూడండి, ఈడ ఒక ఆఫీస్ అనమాట. ఈడ ఆర్డీఓ ఆఫీస్ అనే పక్కన ఉంటుంది. పక్కనే కోర్టు ఉంటుంది. ఈడకు వచ్చామన్నమాట. అక్కడ అయిపోయింది, మళ్ళీ ఈడకు వచ్చాము. ఈడ ఒక పిటిషన్ ఇస్తామని వచ్చినాం. అక్కడ పిటిషన్ ఇచ్చి వచ్చినాం కదా, మళ్ళీ ఇక్కడ ఒక పిటిషన్ అనమాట. అట్లా ఇక్కడ ఉన్న ఒక పిటిషన్ ఇచ్చి పోతామన్నమాట. ఇక్కడ పక్కనే ఇక్కడ ఉంటుంది ఆఫీసు. అక్కడ చెట్ల కింద రాస్తారు అనమాట వాళ్ళు. మనం ఏమైనా పిటిషన్లు రాయాలంటే దరఖాస్తులు కానీ వాళ్ళలా నింపిస్తుంటారు మనకి. ఇక్కడ పక్కనే చెట్లు ఉంటాయి, అన్నీ ఆఫీస్ పక్కనే అమ్ముతుంటారు అన్నమాట. రోడ్డు మీద మనకు కావాల్సిన చెట్లు కొనుక్కోవచ్చు. 50 రూపాయలు, 60 రూపాయలు, 100. కొంచెం పెద్ద చెట్లు అయితే 100. మనకైతే 50, 40 చెప్తుండ్రి చూసినప్పుడు. పక్కనే ఉండ కదా అని నేను కూడా ఒక యూట్యూబర్ని కదా, దాంట్లో నుంచే కూర్చొని దాంట్లో ఆటోలో నుంచి సైడ్కి ఆటో ఆపింటాం. ఆ నుంచి మరి సంగతి తీస్తాను వాటి నిలబడి బయటకు వచ్చి. చూడండి, అన్ని రకరకాల పూల మొక్కలు అండ్ అవి కూడా తమలపాకు చెట్లు కూడా ఉండే. గులాబీ చెట్లు, తెల్ల గులాబీ, ఎర్ర గులాబీ, అన్ని రకాల మొక్కలు అయితే ఉండే వాళ్ళ దగ్గర. మళ్ళీ అవి పెట్టుకోవడానికి ఉట్టీలు కూడా ఉన్నాయి అన్నమాట. ఉట్టి అంటాం కదా, అవి తలిగించేటివి, మట్టి పోసి పెట్టుకోవడానికి. అవి కూడా ఉండే. చిన్న చెట్లు అన్నమాట కొన్ని. చాలా మాత్రం మడిపోయినాయి. ఇంకా అంటే వాళ్ళు ఎప్పుడు కానే ఉంటారంట. మన ఇది రాజీవ్ మార్క్లో ఉంటుంది. అట్లా ముందరికి వస్తే అది గాంధీ చౌక్, అదేమంటారు అంబేద్కర్ బొమ్మ అక్కడ. ఇక్కడ కూడా డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ కూడా కలిసి వచ్చామన్నమాట. పక్కన యువతల సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి ఆఫీస్ దగ్గర నుంచి నేను అవతల సైడ్ తీస్తున్నా. ఆఫీస్ కాడ నుంచి అక్కడ తీస్తున్నాను అనమాట. ఇలా ఆడ నుంచి ఇక్కడ కూడా కలిసి వచ్చామన్నమాట పని మీద.
అన్ని చోట్ల అయితే కలిసి మరి మనం ఇచ్చే తీరులో మనం పిటిషన్లు అయితే ఇచ్చుకుంటూ పోయినాం. అట్లా చూడండి ఎట్లా ఉందో గద్వాల్ టౌన్. చూసారా, బాగా డెవలప్ అయింది. ఇప్పుడు జిల్లా అయినాక ఇంకా బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు అని లోపలికి ఇంకా లోపలికి ఉంది. మనం ఇంకా మేరనే ఉన్నాం. ఇంకా రైల్వే మనం ఇచ్చే తీరులో అయితే అందరికైతే ఇచ్చేసినాం. కానీ ఇప్పటి వరకు అయితే పని అయితే కాలేదు. విచారణ అనుకుంటూ జంపు రొప్పుతున్నారు. చూద్దాం ఎడ వరకు వస్తుందో. పేలినాడు బగ్గను పేలుతుంది. ఆధారాలతోని ఆ రోజు తెలుస్తుంది యూట్యూబ్లో.